చిత్రసీమలో ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని సెంటిమెంట్లకు ముడిపెట్టడం సర్వసాధారణం. తాజాగా నందమూరి బాలకృష్ణకు సినిమా షూటింగ్లో యాక్సిడెంట్ అయిన నేపథ్యంలో గతంలో బాలయ్య ఏ చిత్రాల్లో నటిస్తుండగా ప్రమాదాలు జరిగాయి, ఆ సినిమాల ఫలితాలు ఎలా ఉన్నాయి అనే ఆసక్తికర చర్చ మొదలైంది. బాలకృష్ణకు తొలిసారిగా 1985లో షూటింగ్లో యాక్సిడెంట్ అయింది. జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో సుత్తి వీరభద్రరావు, బాలకృష్ణ బాబాయ్ అబ్బాయిగా నటించారు. ఇందులో హీరోయిన్ అనితారెడ్డి కారును డ్రైవ్ చేస్తూ హీరోను ఢీకొట్టే సీన్లో నిజంగానే బాలకృష్ణను గుద్దేసింది. ఆ సమయంలో ఆయన నడుముకు గాయమైంది. ఈ సినిమా కమర్షియల్గా ఆడలేదు. అదే సంవత్సరం వచ్చిన భార్యాభర్తల బంధం సినిమా షూటింగ్లోనూ బాలకృష్ణకు దెబ్బ తగిలింది. ప్రముఖ దర్శక నిర్మాత వివి రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో బాలకృష్ణ సరసన రజని హీరోయిన్గా నటించింది. ఇందులోని ఓ పోరాట సన్నివేశంలో నటిస్తుండగా మోకాలకు బలమైన గాయమైంది. అప్పట్లో దాన్ని అంతగా పట్టించుకోకపోవడంతో ఆ తర్వాతి రోజుల్లో బాలకృష్ణ బాగా ఇబ్బంది పడ్డారు. భార్యాభర్తల బంధం సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఇక మూడోసారి 2004లో విజేంద్రవర్మ సినిమా షూటింగ్లో బాలకృష్ణ కాలుకు పెద్ద ప్రమాదమే జరిగింది. దాంతో ఆయన కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. స్వర్ణ సుబ్బారావు తెరకెక్కించిన ఈ సినిమా పరాజయం పాలైంది. ఆ తర్వాత బాలకృష్ణ లైన్ సినిమా షూటింగ్లోనూ ప్రమాదానికి గురయ్యారు. అప్పుడు కూడా కాలుకే గాయమైంది. 2015లో వచ్చిన ఈ సినిమాకు సత్యదేవ్ దర్శకుడు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇలా బాలకృష్ణ ప్రమాదానికి గురై నటించిన ఏ సినిమా కూడా హిట్ అయిన దాఖలాలు లేవు. మరిప్పుడు బాలకృష్ణ మలినేని గోపీచంద్ కాంబోలో రాబోతున్న సినిమా ఈ బ్యాడ్ సెంటిమెంట్కు చెక్ పెట్టి హిట్ అవుతుందేమో చూడాలి. బాలకృష్ణ యాక్సిడెంట్స్ కథ ఇలా ఉంటే, ఆయన తండ్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్కు యాక్సిడెంట్స్ అయిన సినిమాలన్నీ ఘన విజయాన్ని సాధించడం విశేషం. కెరీర్ ప్రారంభంలోనే ఎన్టీఆర్ పల్లెటూరి పిల్ల సినిమా షూటింగ్లో ఎద్దుపడవడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆ గాయం ఆయన ముఖంపై మాయని మచ్చగా మిగిలిపోయింది. అలాగే ఆ తర్వాత లక్ష్మీ కటాక్షం సినిమా సమయంలోనూ ఎన్టీఆర్కు గాయమైంది. ఇక దీక్ష సినిమా షూటింగ్ టైంలో ఆయన్ని పాము కరిచింది. దాసరి దర్శకత్వం వహించిన సర్దార్ పాపారాయుడు షూటింగ్ సమయంలోనూ ఎన్టీఆర్ తీవ్రంగా గాయపడ్డారు. చిత్రం ఏమంటే దీక్ష ఓ మాదిరిగా ఆడగా మిగిలిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఆ రకంగా చూస్తే షూటింగ్లో యాక్సిడెంట్ అనేది ఎన్టీఆర్కు బాగా కలిసొస్తే బాలకృష్ణకు మాత్రం సెంటిమెంట్ పరంగా కలిసి రాలేదనే చెప్పాలి.